కార్యాలయంలో కలెక్టర్ గారికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, అరాచకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి హాస్పిటల్స్ను ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయమైన చర్యలు ఏవైతున్నాయో వాటి మీద అన్ని నియంత్రణ జరగాలని చెప్పి, మరియు అక్కడ జరుగుతున్న అక్రమ ఫీజులు, ఏదైనా జబ్బు వస్తే అసలు హాస్పిటల్ పోతే ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే బీదవాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేరుగా. అందుకని అటువంటి పరిస్థితుల్లో భయపడి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవేళ తప్పిదారి దాంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా రోగం ఒక తీరు అవుతుంది, మందులు ఒక తీరు అవుతున్నాయి. దాంట్లో అనవసరమైన ట్రీట్మెంట్ జరిపి దాంట్లో ఠాగూర్ సినిమాల్లో జరిగే సీన్స్ అనేది కూడా మన మంచిగా జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటున్నారు, పేపర్కే పరిమితం అవుతుంది. ఫిజికల్ ఎక్కడ కూడా శానిటేషన్ కానీ, ఫైర్ సేఫ్టీ కానీ, వెహికల్ పార్కింగ్ కానీ, ఏది కానీ, వచ్చిన విజిటర్స్ కానీ, ఎటువంటి డాక్టర్స్ సౌకర్యాలు, అక్కడ డ్యూటీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండకుండా టెంపరీ డాక్టర్ అప్పటిదప్పుడే వచ్చి చూస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, తర్వాత ఇక్కడ వైద్య శాఖ అధికారులు, పై అధికారులు అందరూ దీని మీద చర్య తీసుకొని ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి పేద ప్రజలను మంచి ఆరోగ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఈరోజు మన నేషనల్ చైర్మన్ గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NGO వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఐలేని శ్రీనివాసరావు సార్ గారు, మరియు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు నక్కా గంగారాం గారు, మరియు జగదీశ్వర్ నేషనల్ కన్వీనర్ గారు, మరియు మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం నాగరాజు గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, తర్వాత జిల్లా కోఆర్డినేటర్ బల్ల సునన్న గారు, తర్వాత చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ కొమ్ము కుమారస్వామి, తర్వాత కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, తర్వాత అరుణ్ కుమార్ గారు, అందరితోనే మేము ఈరోజు ఇక్కడ అందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ధన్యవాదాలు.